ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతోంది, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 62,649 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,384 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,74,00,000 రూపాయలు. ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను దర్శనానికి ఈ రోజు కూడా అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్ లేకుండా వెళ్లే దర్శనానికి మొత్తం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకుని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సెలవు రోజులు అయిపోయేంత వరకు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దానికి తగినట్టుగా మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకొని తిరుమల దర్శనానికి రావలసిందిగా మనవి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా తిరుమల దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు, మేము విర్చువల్ సేవల కోటా బుక్ చేసుకున్నాము, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారు. మార్చి నెల వరకు కూడా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోయాయండి ఆన్లైన్లో. తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారు. ఇంకొకరు దివ్యానుగ్రహ హోమం టికెట్స్ బుక్ చేసుకుంటే ఖచ్చితంగా హోమంలో కూర్చోవాలా లేకుంటే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చా అని అడిగారండి. దివ్యానుగ్రహ హోమం టికెట్లను బుక్ చేసుకున్నవారు ఖచ్చితంగా హోమంలో కూర్చోవాలి, లేకుంటే దర్శనానికి అనుమతించరు. హోమంలో పాల్గొన్న తర్వాతే దర్శనానికి వెళ్ళాలి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము. 6 ఏళ్ల బాబు అలాగే 2 ఏళ్ల పాపను మాతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చా లేదా వారికి కూడా టికెట్స్ బుక్ చేయాలా అని అడిగారండి. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే గనక వారికి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదు. నేరుగా మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా వారిని డైరెక్ట్గా మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకరు ఆఫ్లైన్లో సుప్రభాత సేవ మరియు డోలోత్సవంకు లక్కీ డిప్ దొరుకుతుందా అని అడిగారండి. తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు లక్కీ డిప్ని వేస్తారండి. అందులో సుప్రభాత సేవ ఉంటుంది కానీ డోలోత్సవం ఉండదు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీకి దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము, రూమ్స్ కావాలి అని అడిగారండి. ఆన్లైన్లో మార్చి నెల వరకు కూడా అన్ని రూమ్స్ విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కొండపైన ప్రతిరోజు CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ కేటాయించగానే 3 లేదా 4 గంటలలో ఈ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. తిరుమల కొండపైన రూమ్స్ కావాలనుకునే భక్తులందరూ కూడా దాదాపుగా ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంది. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.